హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ కొమ్రవెల్లి వ్లాగ్ అయితే ఇది అయితే లాస్ట్ అనమాట. అండ్ ఇది అప్లోడ్ చేసేసరికి కూడా చాలా డేస్ అయిపోయిందనమాట. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి అయితే ఇంకా దర్శనము అండ్ అగ్నిగుండాలు అయితే తొక్కే వ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే నైట్ అక్కడికైతే మా ఆయన తీసుకొని వెళ్ళారు. అసలు నేను ఇన్ని రోజుల కాంచి వెళ్ళాను కానీ అసలు ఏ రోజు చూడలేదన్నమాట. అంటే ఇట్లా నిప్పుల గుండం దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అయితే నైట్ చూపిస్తారా అని చెప్పేసి అయితే తీసుకెళ్లారనమాట. అసలు ఎంత పెద్ద గ్రౌండ్, నిజంగా నేను కూడా ఫస్ట్ టైం చూసిన అనమాట. మా ఆయన అయితే అంటే మేము ఎప్పుడు అగ్నిగుండాలకే వెళ్తాం అనమాట. లాస్ట్ వారమే వెళ్తాము. ప్రతిసారి తను తొక్కుతాడనమాట అగ్నిగుండాలు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా తొక్కుతారు. మా అన్నయ్య వాళ్ళు కూడా ఈసారి అయితే వచ్చి తొక్కారనమాట. అన్నీ నైటే ఇంకా అన్నీ మంచిగా ప్రిపేర్ చేసి కట్టెలు ఇవన్నీ మంచిగా దాని ప్లేస్లో మంచిగా ఊడ్చి చల్లి ముగ్గులేసి అన్నీ మంచిగా ప్రిపేర్ చేస్తున్నారనమాట నైటే. ఈ జనాలు కూడా అసలు అందుకే లాస్ట్ వారం ఫుల్ పబ్లిక్ ఉంటారనమాట. అసలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు పబ్లికే ఉండరు, చాలామంది తొక్కుతారంట. మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అన్నీ ఇట్లా చుట్టూ అయితే జాలీలు కట్టిరనమాట. మంచిగా చూడడానికి కూడా ఎంత బాగుంది అసలు. నేను వేస్తే ఈసారి ఫస్ట్ టైం అయితే వెళ్ళి చూశానమాట. కానీ తొక్కాలంటే నాకు ఫస్ట్ భయమైంది, నేను తొక్కలేదు. ప్రతి ఇయర్ మా అత్తమ్మను మా ఆయన ఇద్దరు వెళ్ళే వాళ్ళనమాట. నైట్ 3 గంటలకే లేచి స్నానాలు అది ఇది చేసేసి వెళ్ళి లైన్లో నిల్చునేవాళ్ళు. నేను వచ్చేసి అయితే ఇంకా మా పిల్లల్ని పట్టుకుంటే ఇంకా నేనైతే ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట. ఈసారి అయితే వాళ్ళని కూడా పాపం 3 గంటలకే లేపి స్నానాలు అవి చేయించి తీసుకొని వెళ్ళానన్నమాట. అసలు ఫస్ట్ టైం చూసాను. చాలా నాకైతే ఇక్కడ నైట్ ఇక్కడికి వచ్చి ఆ గ్రౌండ్లో మంచిగా అదంతా చూస్తేనే వస్తూ ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎంత పెద్ద గ్రౌండ్ నిజంగా. చాలామంది మంచిగా ఇక్కడే పడుకుంటున్నారు. మళ్ళీ 3 గంటలకి లేచి చూడొచ్చు అనమాట. అట్లా ఫుల్ పబ్లిక్ అనమాట. అసలు మేమైతే ఆ మందిలో కూడా సరిగ్గా చూడలేదన్నమాట. చుట్టూ డబల్ జాలీలు కట్టారు. ఎందుకంటే మళ్ళీ తోస్తే దమ్మున నిప్పులు కదా అని చెప్పేసి ఎంత మంచిగా చేసిర్రు అసలు ఇక్కడ. ఒక్కొక్కరు వచ్చేసి అయితే నైట్ 2 o'clock 3 o'clock అప్పుడే స్నానాలు చేసి వచ్చి అక్కడే పడుకుంటున్నారనమాట. ఎందుకంటే అంత జనాభా ఉన్నారు. ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి అయితే ఇంక 4కో 5కో వచ్చి లైన్లో నిల్చున్నారనమాట. డబల్ జాలీలు కట్టారు. అసలు ఏం అనిపించట్లేదు. అయ్యగారు కూడా దాని గురించి విశిష్టత గురించి అయితే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. అసలు అన్ని పూజలు అవి ఇవి చేసిన తర్వాతకి 4కో ఏమో స్టార్ట్ చేశారనమాట. ఇంకా అప్పటి నుంచి తొక్కుడు స్టార్ట్ చేస్తారు 4కో 5కో. అండ్ నేనైతే లేట్గానే వచ్చేసాను. మా ఆయన వచ్చేసి అయితే మా ఆయన కూడా తొక్కుతాడనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మా అన్న వాళ్ళు కూడా వచ్చిరనమాట. నైట్ 12 ఏమో అయింది. వాళ్ళు కూడా అసలు ఈసారి తొక్కుదామన్నట్టు అని చెప్పేసి వచ్చిరనమాట. ఇందులో వచ్చేసి అయితే మళ్ళీ ఏజ్డ్ పర్సన్స్ని అయితే అసలు తొక్కనివ్వరు అనమాట. అంటే పోలీస్ వాళ్ళు అలో చేయరంట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళని అట్లా దాన్ని అలానే పడిపోతారేమో అని చెప్పేసి అయితే అట్లా వాళ్ళని తొక్కనివ్వరు అనమాట. బాగా ఏజ్డ్ పర్సన్ బాగా అంటే ఇక లాస్ట్కు కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనం వెళ్ళి కూడా తొక్కొచ్చు అనమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు తొక్కనివ్వరు. ఇయర్లు అయితే కంపల్సరీ అసలు ఇట్లా చేస్తారనమాట. అక్కడ స్టార్ట్ చేసిర్రు కట్టెలన్నీ. ఇంకా అగ్నిగుండాలు అయితే అన్ని నిప్పులు అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ అయితే మస్తు అసలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మా మామయ్యని కూడా మేము అనుకున్నాం అంటే తొక్కనియరు అని చెప్పేసి. ఫస్ట్ అయితే మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళి తొక్కేసి వచ్చారు. తర్వాత నేను మా మామయ్య మా పిల్లల్ని అయితే తీసుకొని నిమ్మలంగా 4కో 5కో వెళ్ళానమాట. వెళ్ళి అప్పుడు లాస్ట్ వాళ్ళు తొక్కి బయటకు వచ్చిన తర్వాత నేను తొక్కుతా అంటే ఇంకా వాళ్ళు తొక్కనియరు అని డౌట్గానే తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసి అయితే ఇంకా మా మామయ్య కూడా తొక్కేసి వచ్చాడనమాట. అసలు నేనే తొక్కలేదు, నాకు కొంచెం భయమైంది తొక్కాలంటే. ఇక్కడ వచ్చేసి మొత్తం ఆపేయండి.
చూడండి అసలు ఎట్లా ఉరుకుతున్నారో. లాస్ట్ టైం మా మామయ్య కూడా ఉరుకుతున్నాడు అనమాట. అట్లా చేతగాని వాళ్ళని తొక్కనివ్వరు అనమాట, దమ్నాల్లో పడిపోతారో ఏమో అని చెప్పేసి. ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ ఇంకా గుళ్ళో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే మంచిగా మాకైతే అయిపోయిందనమాట. మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి అయితే సుధమాన్ గుండు కూడా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు బోనం అయితే చెయ్యము ఇక్కడ కొమరవెల్లికి వచ్చినప్పుడు ఎల్లమ్మకి. కొంతమంది కింద నుంచి బోనం తీసుకొని పైనకి వెళ్తారనమాట. కాకపోతే ఏమో మేమైతే మా అత్తమ్మ వాళ్ళు అప్పుడు వాళ్ళప్పటి నుంచి కూడా ఎప్పుడు చేయలేదట, అందుకని మేము కూడా చేయలేదన్నమాట. ఎల్లమ్మ దర్శనం కూడా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మాకైతే మంచిగా అయిందనమాట. సుధమాన్ గుండు దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే అసలు చాలా నేను ఎప్పుడు చూసానమాట. ఫస్ట్ టైం కొమరవెల్లిలో చాలా అంటే చాలా భయం వేసింది. ఇక్కడ వచ్చేసి అయితే మా మామయ్య సుధమాన్ గుండు పైనకైతే ఎక్కుతున్నాడు అనమాట. తనైతే ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఎక్కుతాడంట. ఆయన కూడా ప్రతిసారి ఎక్కుతాడనమాట. తను అంటే కొంచెం ఇప్పుడు ఎప్పటికి ఉన్నట్టు ఉండదు కదా అండి ఎనర్జీ, అట్లా అని చెప్పేసి మేము ఎంత వద్దన్నా కూడా లేదు నేను ఎక్కుతా అని చెప్పేసి అయితే అట్లా ఎక్కుతున్నాడు అనమాట. వేరే అతను వచ్చేసి అయితే అక్కడ నుండి ఘోరంగా అసలు కింద పడ్డాడు. అది చూస్తే నాకైతే అసలు ఫుల్ భయమైందనమాట. మా ఆయననైతే అసలు ఏమొద్దు ఎక్కకు అన్నా, లేదు నేను ఎక్కుతా అని చెప్పేసి అయితే ఎక్కడన్నమాట. చాలా భయమైంది నాకు. మా మామ ఎక్కేటప్పుడు మా ఆయన ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు అయితే అసలు నేను అక్కడ లేను, అసలు వీడియో కూడా షూట్ చేయలేనమాట. నాకు అంత భయమైంది. ఒక ఆడమ కూడా అసలు ఎక్కింది, అక్కడ నుండి ఎక్కి ఘోరంగా అసలు కింద పడ్డది. నాకైతే మస్తు ఘోరంగా భయం వేసింది అనమాట. ఇంకా తనకు వాళ్ళ హస్బెండ్ పట్టుకున్నాడు అనమాట, లేదంటే బండ మీద పడు దారుణంగా. అసలు నిజంగా భక్తి ఉండాలి కానీ ఇంతగానం ఉండొద్దు. ఎంతో మన మనసులో ఎక్కడున్నా దేవుడే, మనసులో మొక్కుకున్న దేవుడే అనమాట. చేసి మా మామయ్యనైతే మంచిగా పైనకి ఎక్కిండనమాట. ఆయన ఎక్కదాకనే ఉన్నా. మళ్ళీ మా హస్బెండ్ తర్వాత వేరే అతను ఎక్కాడు. నాకు ఫుల్ భయం వేసింది, కాలు జారి కింద పడ్డాడు అసలు ఆ బండ మీద. అసలు ఆయనకు నడవనికి కూడా రాలేదనమాట. ఇంకో ఈ వైట్ షర్ట్ ఆయన ఎంత భయం వేసిందో నాకు. దెబ్బకి ఆ నుండి అయితే బయటకు వచ్చేసిన అనమాట. అసలు అది నీకు ఇప్పటికీ నాకు అది వీడియోలో చూడాలన్నా కూడా అంత అసలు చూడబుద్ధి కావట్లేదు. మా ఆయన వచ్చేసి అయితే ఫాస్ట్గా ఎక్కేసిండు. మా మామయ్య ఎక్కుతాడని అయితే ఇంక అందరూ అనుడే, అయ్యో ఆయన ఎక్కుతాండు ఎక్కనివ్వకండి అని చెప్పేసి. కాకపోతే తను వినలేదన్నమాట. మా ఆయన కూడా ఫటాఫట్ ఎక్కేసిండు. అసలు ఫుల్ భయమైంది. ఇక్కడ చూడండి ఆయన ఎక్కి దారుణంగా పడతాడు. ఇక్కడ చూడండి అసలు వీడియో తను పడంగానే నేనైతే బయటకు వచ్చేసాను. నాకు అసలు షూట్ చేయడం కూడా అసలు చేయబుద్ధి కాలేదు, అంత భయం వేసింది నాకైతే. ఇక్కడ వచ్చేసి చూడండి ఆ ఆడమ కూడా ఎక్కుతుందన్నమాట. అసలు చాలా వరకు ఎక్కగానే కింద చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారనమాట. తను అసలు వినకుండా దారుణంగానమాట. కింద వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కాబట్టి సెట్ అయింది, లేకపోతే మాత్రం అసలు కింద పడితే ఘోరంగా ఉండు. మాకు జారుతా అంటే ఎక్కుతుంది. అందరు కింద అరుస్తూనే ఉన్నారు, ఎక్కకండి అని చెప్పేసి. మనైతే అస్సలు వినలేదండి. ఫస్ట్ టైం నేను కొమరవెల్లిలో ఇట్లాంటివి చూస్తున్నా. అసలు అది బండ స్మూత్ ఉంటుంది కదా, మేము అసలు చూడండి ఏమో నాకు అది చూస్తేనే అసలు నాకు ఇప్పటికీ భయం అవుతుంది. అక్కడి నుండి జారి పడ్డది అన్నమాట తను. దేవుడా ఎందుకండి ఇంత. ఇక్కడ వచ్చేసి అయితే మా మామయ్య మా ఆయన వచ్చేసి అయితే ఇంకా పైనకి ఎక్కారనమాట.
ఇట్లానే అందరు ఎక్కుతున్నారని చెప్పేసి పక్కన ఒక బిల్డింగ్ అయితే సేమ్ దానిలాగానే కట్టారనమాట. ఇది రాను రాను మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే నమ్మకం అన్నమాట. అప్పట్లో దేవుడు ఎక్కిండు మనం ఎక్కాలి అని చెప్పేసి ఒక నమ్మకంతో ఇట్లా వీళ్ళు ఎక్కుతున్నారని చెప్పేసి కొంతమంది ఎక్కొచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కరాని వాళ్ళు ఉంటారు కదా, దబ్బున ఎక్కడ పడిపోతారు అని చెప్పేసి పక్కనే అయితే ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే మంచిగా వేసారనమాట. రాను రాను అయితే మొత్తం క్లోజ్ చేసేస్తారు అనుకుంటా. ఇంకా దేవుడు జేజా 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 బర్లు కడతాడే జేజా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా వాళ్ళు కూడా ఎక్కి దిగారనమాట. మా మామయ్య దిగినప్పుడు అయితే అందరు క్లాప్స్ కొట్టిరనమాట. ఎందుకంటే ఇద్దరు పడ్డారు కదా, ఈయన కొంచెం ఏజ్డ్ పర్సన్ అయినా కూడా అసలు ఎంత బాగా ఎక్కి దిగిండని చెప్పేసి అయితే అందరు క్లాప్స్ కొట్టిరనమాట. ఫుల్ భయం వేసింది. నేనైతే ఆ నుంచి ఇంకా మా దేవుళ్ళ దర్శనాలు అయితే అయిపోయినాయి అనమాట. భయంగానైతే వచ్చేసినాము. వాళ్ళేమో కానీ నాకైతే ఫుల్ భయమైంది. ఖచ్చితంగా ఏ జాతర నేనైతే బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా పెట్టించుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ అంటే. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ గట్టుమలైన జాతరకి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్.